హాయ్ గైస్, వెల్కమ్ టు శశి వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు అయితే మీషో హాల్ చూపించబోతున్నా అనమాట. మంచి కలెక్షన్ అయితే ఉంది. నేను కొన్ని పర్చేస్ చేశాను. ఒక 7 కుర్తీ సెట్స్ విత్ దుపట్టాస్ అనమాట. రీజనబుల్ ప్రైజెస్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. వితౌట్ ఎనీ లేట్ డ్రెస్సెస్ అయితే చూపించేస్తాను. వీటిలో మీకేం నచ్చిందో కింద కమెంట్స్లో షేర్ చేయండి. మొత్తం వీడియో చూడండి. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ డ్రెస్ అయితే చూపించేస్తాను. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ కుర్తీ సెట్ అనమాట. దీనికి కూడా దుపట్టా వస్తుంది. చాలా మంచి కలర్, చాలా బాగుంది. ఇప్పుడు పర్పుల్ కలర్ చాలా ట్రెండ్లో ఉంది కదా, సో అందుకని చెప్పేసి ఈ డ్రెస్ ట్రై చేశాను. ఇది కూడా మంచి వర్క్ లాగా వచ్చింది. ఫ్రంట్ యోక్ పార్ట్ అంతా అండ్ కాలర్ నెక్ వచ్చింది, సెమీ కాలర్ నెక్ అనమాట. సో చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా స్మూత్గా ఉంది. క్లాత్ అయితే సాఫ్ట్ సిల్క్ లాగా వచ్చింది అనమాట. అండ్ దుపట్టా వచ్చేసి మనకి షిఫాన్ టైప్ లాగా వచ్చింది. సో డ్రెస్ మొత్తం ఇట్లా మనకి ప్యాటర్న్ ఫస్ట్ యోక్ పార్ట్ అంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చింది సెమీ కాలర్ తోటి. నేనైతే ఎస్ సైజ్ తీసుకున్నాను. మీది ఏ సైజో ఆ కరెక్ట్ సైజ్ పెట్టుకోండి, ఎగ్జాక్ట్ సైజే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ కొంచెం సెమీ కాలర్ వచ్చిన తర్వాత వీ నెక్ లాగా వచ్చింది అనమాట. హ్యాండ్స్కి అండ్ డ్రెస్ మొత్తం బుటాస్ లాగా వచ్చినాయి. చిన్న చిన్ని గోల్డెన్ థ్రెడ్తో బుటాస్ వచ్చినాయి అనమాట. సో డ్రెస్ క్వాలిటీ వైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కలర్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు ట్రెండ్లో ఉన్న కలర్ కాబట్టి ట్రై చేసా. అండ్ మనకి బాటమ్కి దుపట్టాకి కూడా సేమ్ కలర్ ఇచ్చారు. అండ్ నేను వేసుకొని చూశాను. ఆ డ్రెస్సెస్ కూడా ఆ వీడియో కూడా మీకు క్లిప్ సైడ్ యాడ్ చేస్తున్నాను. సో చూడండి వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ నాకైతే ఫ్యాబ్రిక్ వైజ్ బాగా నచ్చిన పార్ట్ ఏంటి అని అంటే, మనకి ఈ వర్క్ ఉండడం వల్ల గుచ్చుకోవడము అట్లా ఏం లేదనమాట. చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. అండ్ బాటమ్ కూడా ఏంటంటే మొత్తం ప్లెయిన్ వచ్చిందనమాట. అసలు సాఫ్ట్గా ఉంది మొత్తము. ఫ్యాబ్రిక్ అంతా ఎలాస్టిక్ టైప్ వచ్చిందనమాట. అక్కడ డోరీస్ లాంటివి ఏం లేవు, జస్ట్ ఇట్లా ఎలాస్టిక్ టైప్ లాగే వచ్చింది. సో ప్యాంట్ మొత్తం ఇట్లా ప్లెయిన్ వచ్చిందనమాట. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ దుపట్టా అయితే షిఫాన్లో ఇచ్చారు. బట్ దుపట్టాకి అక్కడక్కడ మనకి ఏంటంటే స్టోన్స్ ఉంటాయి కదా, సో అట్లా గోల్డెన్ స్టోన్స్తో వచ్చిందనమాట. స్మూత్గా ఉంది ఇది కూడా, దుపట్టా కూడా. ప్రైస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. సో చూడండి, మీకు లింక్స్ కావాలి అంటే కింద కమెంట్స్లో అడగండి, ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బ్లూ కలర్ కుర్తీ అనమాట. ఇది నావీ బ్లూలో వస్తుంది మనకి. ఇది కూడా ఏంటంటే సిల్వర్ వర్క్ వచ్చింది ఫ్రంట్ యోక్ పార్ట్ అంతా. మనకి ఇప్పుడు ఏమంటారు, సీక్వెన్స్ వర్క్ ఉంటుంది కదా, సో అట్లా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారనమాట సిల్వర్ది. సో చాలా బాగుంది, షైనింగ్గా ఉంది బాగాని. యాక్చువల్గా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రేయోన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఇది కూడా ఏంటంటే ఫ్లోయీగా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ చూసిన వెంటనే నాకు అంత అట్రాక్టివ్గా అనిపించలేదు కానీ, బట్ వేసుకున్న తర్వాత అయితే కంఫర్టబుల్గా ఉంది, బాగుంది చూడ్డానికి కూడాని. అండ్ దుపట్టా మాత్రం నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకంటే చాలా చిన్నది వచ్చిందనమాట. ప్యాంట్ బాటమ్కి కూడా మనకి ఏంటంటే గోటా పట్టి వర్క్ లాగా ఇచ్చారు, ఎలాస్టిక్ వచ్చేసి. డ్రెస్కి కూడా యోక్ పార్ట్ దగ్గర మనకి డిజైన్ ఇచ్చారు. అండ్ మిగతా డ్రెస్ అంతా హ్యాండ్స్ దగ్గర అది మనకి బుటాస్ లాంటివి వచ్చినాయి. దుపట్టా వైజ్ మాత్రం ఇది నాకు నచ్చలేదు. వితౌట్ దుపట్టానే మనం వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది, బాగుంటుంది కూడా, లుక్ వైజ్ కూడా బాగుంది. సో అదొకటి డ్రాబ్యాక్ ఆ డ్రెస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ వైట్ కలర్ కుర్తీ సెట్ అనమాట. వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో ఇది కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్లో వచ్చిందనమాట. మనకి ఇక్కడ ఫ్రంట్ యోక్ పార్ట్ దగ్గర వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది గ్రీన్ కలర్లో అనమాట. కాంబినేషన్ అనమాట, గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో దీంట్లో మనకి చాలా కలర్స్ కూడా ఉన్నాయి. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది. సో అట్లా ఒక 2-3 కలర్స్ అట్లా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి కావాలనుకున్న వాళ్ళు. సో కింద జరీ లాగా వచ్చిందనమాట సిల్వర్ది, అట్లా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా అట్లా. అండ్ హ్యాండ్స్ దగ్గర బార్డర్ దగ్గర చిన్న వర్క్ లాగా వచ్చిందనమాట, ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా అని. సో దుపట్టా కానీ ఇంకా బాటమ్ కానీ చాలా బాగున్నాయి. అంటే కొంచెం లుక్ వైజ్ అయితే బాటమ్ చున్నీ మనకి ఓల్డ్ లుక్ లాగా అనిపించింది, కానీ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే బాగానే ఉంది. మనం పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేయడానికి కానివ్వండి, లేదంటే ఆఫీస్కి ఇట్లా వేసుకోవడానికి అయితే కంఫర్టబుల్గా ఉంటుంది, బాగుంటుంది. అండ్ విత్ దుపట్టా ఎలాగ ఉంటుంది, వితౌట్ దుపట్టా కూడా నేను వేసుకొని చూపిస్తున్నాను, స్క్రీన్ పైన ఒకసారి యాడ్ చేస్తా చూడండి. సో సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ప్రైస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ కుర్తా అనమాట. ఇది నా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నేను ఇప్పుడు తీసుకున్న డ్రెస్సెస్లో ఒక 3-4 నా ఫేవరెట్, అందులో ఇది ఒకటి. ఇది వచ్చేసి మనకి ఆక్వా బ్లూ కలర్లో వస్తుంది అనమాట, స్కై బ్లూ టైప్. అండ్ దీని కూడా వైట్ కాంబినేషన్లో వచ్చింది.
మంచి యోక్ పార్ట్ దగ్గర మనకి సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంది, వర్క్ కూడా సింపుల్గా ఉంది, అట్ ద టైం ఎలిగెంట్గా కనిపిస్తుంది, నీట్గా ఉంది. అండ్ ఇది మంచి ఆఫీస్ వేర్ ఇంకా కాలేజ్ వేర్కి అయితే బాగానే పనికొస్తుంది. సో నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇదేంటంటే పంజాబీ సూట్స్ ఎట్లుంటాయి మనకి ఆ వైబ్ని ఇచ్చిందనమాట. సో ఇట్లా మనకి లేస్ లాగా వచ్చింది డ్రెస్ మొత్తము. అండ్ బాటమ్ కూడా వైట్ అండ్ దుపట్టా వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. యోక్ పార్ట్ మాత్రం మంచి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు, డిఫరెంట్ డిజైన్ లాగా. హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ప్లెయిన్ లాగే వచ్చింది. నాకేంటంటే ఈ డ్రెస్ కొంచెం లూజ్ అనిపించింది అనమాట. నాకు తెలిసి ఇది నేను ఎం సైజ్ ఆర్డర్ చేశాను, సో నాకు కొంచెం లూజ్ అనిపించింది. మీరు రెగ్యులర్ సైజ్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది బాటమ్ అనమాట. దుపట్టా కూడా వైట్లో ఇచ్చారు. అండ్ లాస్ట్ మనకి ఎండింగ్స్లో పాంపమ్స్ లాగా వచ్చినాయి అనమాట. సో ప్యూర్ కాటన్, నేను హైలీ రికమెండ్ చేస్తాను ఈ డ్రెస్ని అయితే. కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకోవడానికి, సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి నేను ఐ థింక్ రెడ్ కలర్ డ్రెస్ ఒకటి తీసుకున్నా అనమాట. సో వీటి లింక్స్ అయితే మనకి డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి కావాలనుకున్న వాళ్ళు. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఒక బ్లూ కలర్ కుర్తా సెట్ అనమాట. నేను ఇవన్నీ సేల్ నడుస్తున్నప్పుడు తీసుకున్నాను. ఒకసారి మీకు ఆ ప్రైస్ డీటెయిల్స్, నేను తీసుకున్న ప్రైస్ డీటెయిల్స్ మీకు మెన్షన్ చేస్తున్నా, ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి ఇది ఒక సీ గ్రీన్ టైప్ అనమాట. సీ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇది కూడా డ్రెస్ చాలా బాగుంది. నేను తీసుకున్న అన్నిటికి యోక్ పార్ట్ దగ్గర మంచి వర్క్స్ అయితే వచ్చినాయి అనమాట. సింపుల్గా ఉండాలి, అట్ ద టైం చూడటానికి ఎలిగెంట్గా అనిపించాలి అన్నట్టు నేను సింపుల్గా తీసుకున్నాను. ఇది వచ్చేసి యోక్ పార్ట్ దగ్గర మనకి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అనమాట. డార్క్ పింక్ వచ్చేసి. హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా అని చెప్పి ట్రై చేశాను. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ దగ్గర చిన్న నెట్ లాగా వచ్చిందనమాట, ఎల్బో వరకు వచ్చినాయి. ఈ డ్రెస్ ఏమైందంటే నాకు ఎక్సెస్ పంపించారు. యాక్చువల్గా నేను ఎస్ఏ ఆర్డర్ చేశాను, బట్ నాకు పంపించడం అయితే వాళ్ళు ఎక్సెస్ పంపించారు. లిటిల్ బిట్ కొంచెం టైట్ అయ్యింది, కానీ ఓకే సరిపోయింది. సో మీ సైజ్ కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి. ఒకవేళ సైజ్ రాంగ్ వచ్చినా సరే మీరు రిటర్న్ చేసి మీ ఎగ్జాక్ట్ సైజ్ ఆర్డర్ చేసుకోండి. అండ్ దుపట్టా అండ్ ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. బాటమ్కి కూడా ఇట్లా మనకి నెట్టెడ్ లాగా వచ్చిందనమాట, హాఫ్ పార్ట్ ఇట్లా డిజైన్ లాగా ఉంది సంథింగ్. అండ్ ఇక్కడ దుపట్టా వైస్ కూడా చాలా బాగుంది, పింక్ కలర్ దుపట్టా. ఇది కూడా చాలా స్మూత్గా ఉంది దుపట్టా, కాటన్ అనమాట. సో డ్రెస్ కూడా మంచి సాఫ్ట్ సిల్క్ లాగే ఉంది, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా మనం రెగ్యులర్ యూస్కి ఇట్లా అయితే ఈ ప్రైజెస్కి అవి వర్త్ అని అనిపించినాయి నాకు, ఆ క్వాలిటీ అయితే. సో అది నెక్స్ట్ వచ్చేసి నేను మంచి కాటన్, ఇది ఇంకా ప్యూర్ కాటన్ అనమాట. ఇది నా ఫేవరెట్ డ్రెస్. సో పర్పుల్ కలర్ ఒకటి ఫస్ట్ నా ఫేవరెట్, అండ్ ఇది సెకండ్, అండ్ స్కై బ్లూ ఒకటి. ఇవన్నీ నాకు బాగా నచ్చిన డ్రెస్సెస్. ఈ డ్రెస్ వచ్చేసి ప్యూర్ కాటన్ లాగే వచ్చింది ఇది కూడా. మెయిన్ దీనికి ఏంటంటే నాకు దుపట్టా బాటమ్స్ చాలా బాగా నచ్చినాయి. ప్యాటర్న్ చాలా సింపుల్గా ఉంది. మనకి టాప్కి అయితే ఇట్లా నెక్ దగ్గర చిన్న డిజైన్ వచ్చింది, అదే బార్డర్ మనకి హ్యాండ్స్కి ఇచ్చారు. అండ్ సేమ్ ప్యాటర్న్ బుటాస్ లాగా వచ్చింది, ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్కే ఇచ్చారనమాట. సో మొత్తం చిన్న చిన్ని ఫ్లవర్ బుటాస్ లాగా వచ్చినాయి. బట్ బాటమ్ అండ్ దుపట్టా లిటరల్గా డిజైన్ మనకి కలంకారీ ప్రింట్ ఉంటుంది కదా, సో కలంకారీ టైప్ లాగా వచ్చింది అనమాట. బాటమ్ కూడా ఎలాస్టిక్గా వచ్చింది. సో మన ఎగ్జాక్ట్ సైజ్ పెట్టుకుంటే సరిపోద్ది, ఎక్స్ట్రా సైజ్ పెట్టాల్సిన అవసరం లేదు. మీది ఏ సైజు ఆ సైజే పెట్టుకోండి. దుపట్టా వైజ్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ పైన పిక్చర్ యాడ్ చేస్తున్నాను, చూసారు కదా ఎంత బాగుందో. సో క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది, ఇంకా చెప్పక్కర్లేదు. మీరు డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు వితౌట్, అంటే మీరు సెకండ్ థాట్ లేకుండా కన్ఫర్మ్గా పర్చేస్ చేసుకోవచ్చు, అంత బాగున్నాయి డ్రెస్సెస్ అయితే. అండ్ లాస్ట్ డ్రెస్ వచ్చేసి ఇక్కడ నేను వేసుకున్న ఈ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కుర్తా సెట్ అనమాట. ఇది ఇంకా ఫేవరెట్. సో ఇదైతే మంచి వర్క్ వచ్చింది. ఫస్ట్ మనకి యోక్ పార్ట్ దగ్గర అయితే ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చి మిరర్స్ లాగా వచ్చింది అనమాట. హ్యాండ్స్ దగ్గర పాంపమ్స్ లాగా ఇచ్చారు, అండ్ సేమ్ అదే ప్యాటర్న్ లో బాటమ్ కి అండ్ దుపట్టాకి కూడా ఇచ్చినారనమాట. సో చాలా బాగుంది. నైరా కట్ లాగా వచ్చింది. ఇందులో ఆ బ్లూ కలర్ నావీ బ్లూ డ్రెస్ కి కూడా సేమ్ నైరా కట్ లాగే వచ్చింది, ఇది కూడా నైరా కట్టే. సో చాలా బాగుంది డ్రెస్ అయితే. అండ్ షిబోరి వర్క్ వచ్చింది దుపట్టాకి. సో చూసారు కదా అంత బాగున్నాయి అనమాట డ్రెస్సెస్. సో అది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకవేళ వీటిలో ఏదైనా నచ్చితే, ఏ డ్రెస్ నచ్చిందో కింద కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ కావాలి అనుకుంటే లింక్స్ కింద కమెంట్స్లో అడగండి, నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. ఆర్ డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి, అక్కడైనా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. Love yourself, be yourself, and bye.